కంప్యూటర్ క్లాసులు కండక్ట్ చేస్తూ వేలాది మంది విద్యార్థులకి వెబ్ కౌన్సిలింగ్ గురించి అవగాహన కల్పిస్తూ ప్రారంభించబోయే ముందు ఒక చిన్న మాట్లాడి ఈ శిబిరాలకి మీ దేశాల ద్వారా మీకు ఆశీర్వాదాలు అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తదుపరి నేటి మన ముఖ్య అతిథి గారికి ఒకే కోరుతున్నాం. శ్రీ హరివర్ధన భాషా గారిని కూడా బ్రిలియంట్ విద్యా సంస్థతో టైఅప్ అయి నిర్వహిస్తున్నటువంటి సెంటర్ హెడ్స్ కందుకూరు శ్రీ
సంస్థ గురించి చెప్పాలంటే చాలదు. ఒక యువకుడు అంటే దాదాపుగా మీ వయసు ఉన్నటువంటి పరమార్థం ఈ రోజుల్లో ఎలా ఉందంటే ధనార్జన అనే ఆలోచనతో తన అనేటువంటి సంస్థని ప్రారంభించాడు. అలా ఆ రోజుల్లో నేను కూడా చూస్తూ ఉండేవాడిని. మన ఒంగోలులో చాలామంది చూసే ఉంటారు. NIT దగ్గర నుంచి అతిశయోక్తి లేదు. దీనికి కారణం ఏమిటంటే ఈ రోజున భారత్లో ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి బ్రిలియన్స్ కంప్యూటర్స్ ద్వారానే ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ ఎప్పుడూ కూడా అభివృద్ధి బాట, వారు ఆ బాటలోనే పయనిస్తారు. రానున్న 5 సంవత్సరాలు చాలా సంతోషం. అంటే బ్రిలియంట్ ఇదివరకు 2 సార్లు వాళ్ళ ఫంక్షన్స్ కూడా నేను ఇదివరకు వచ్చాను. ఇన్స్టిట్యూషన్కి వచ్చాను కానీ మెగా ఈవెంట్కి ఎప్పుడు రాలేదు. ఈరోజు చూశాను. ఇంతమంది విద్యార్థులు కానీ ఎన్నో కాలేజెస్ కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఈ బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. శాల్వతో సన్మానిస్తున్నారు. పెట్టండి సార్. గజమాల ముందుగా శ్రీ ఖలీఫాతుల్లా బాషా గారికి NIT IIT టాపర్స్ కొంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. నెక్స్ట్ శ్రీనికేష్ ఇండోర్ IITలో సీట్ సంపాదించారు. మరి AP MCET 19. పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన చాలామంది ఫ్యాకల్టీస్కి కానీ అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా చదువుకునే టైంలో మనం చదువుకొని ఇయర్ వైజ్ టెక్నికల్గా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడుండే ఫాస్ట్ మూమెంట్లో ఏ అయితే బాగున్నాయో ఆ కోర్సెస్ చూసుకోవటం,
భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండే విధంగా మనందరం కూడా మీరందరూ జాగ్రత్తగా ఒక డిసిప్లిన్లో చదువుకొని ముందుకెళ్ళాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు 29 సంవత్సరాల నుంచి బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవటం ఒంగోలులో ఎంతోమందికి కంప్యూటర్ కోర్సెస్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్లో ఎన్నో కాలేజెస్ కూడా ఈరోజు గుజరాత్ నుంచి వచ్చినాయి, బెంగళూరు నుంచి వచ్చినాయి, ఎన్నో కాలేజెస్ ఈరోజు స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్లో మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మనం ఫ్యూచర్లో ఏది చేస్తే మనకి రేపు జాబ్స్ కానీ అన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళన్నీ కూడా కాలేజెస్ అంటే కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుకోవటం ఈవెంట్ పెట్టారు. మీరు కూడా అన్నీ చూసుకోండి. ఏ కాలేజ్ అయితే మనకి బాగుంటుందో, మీకు ఏది ఈజీగా ఉంటుందో, మీ భవిష్యత్తు మీరు చూసుకునే బాటలో మీరు వెళ్ళే విధంగా మీకు అనేక కాలేజెస్ కూడా ఇక్కడికి మనకు ఒంగోలులో రావటం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటిది పెట్టి ఎంతోమంది విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళని ఆలోచన విధంగా ఎక్కడికో పోయి హైదరాబాద్, ఇందాక మన రవికుమార్ గారు చెప్పినట్టు ఎక్కడో హైదరాబాద్ పోయి మనం కంప్యూటర్ కోర్సెస్ చేసుకోవటం కాకుండా ఒంగోలులోనే అనేక కోర్సెస్ ఒంగోలులోనే పెట్టి మనకు అందుబాటులో ఉండి ఎన్నో సంవత్సరాలు కూడా ఎన్నో మంది పిల్లలకు కూడా సేవ చేస్తున్నటువంటి బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా భవిష్యత్తు ఒకసారి మీ అందరూ కూడా చూసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళా వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా అన్నీ పోయినసారిలాగా ఆ ప్రభుత్వం చెప్పినట్టు మనకి జాబ్ మేళ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు చెప్తే ఎక్కడ కూడా ఆ పరిస్థితులు జరగలేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంది. ఖచ్చితంగా మనకు ఉండే పరిస్థితుల్లో కూడా కంపెనీస్ కూడా మంచి తీసుకురావటం, చదువుకున్న వాళ్ళకి చదువుకున్నట్టు ఈరోజు ఎంతోమంది ఇంజనీరింగ్ చదివినా ఈ 5 సంవత్సరాల్లో జాబ్స్ లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం. తల్లిదండ్రులు కూడా ఎంతోమంది మీ నమ్మకం మీద మిమ్మల్ని చదివించి ఈరోజు వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందు తిరిగేటప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో కూడా మేము కళ్ళతో మేము చూసాం. కావాలంటే అలాంటి పరిస్థితి రాకుండానే ఈ ప్రభుత్వంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మన ఒంగోలులో కూడా ప్రతి 6 మంత్స్కి ఒకసారి జాబ్ మేళా ఉండే కంపెనీస్ తోటి నేను కూడా పెట్టిస్తాను. మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా అనేది ఉండకూడదు. స్టూడెంట్ చదువు అయిపోయింది అంటే ఇంట్లో ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, ఏదో విధంగా వర్క్ మీద మీ అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా మాకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, నాకు అవతల ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కువసేపు మీ అందరితో ఉండేవాడిని. మళ్ళా వస్తాను, మీకు ఏ అవసరం ఉన్నా కూడా చెప్పండి, తప్పకుండా నా వంతు నేను కూడా కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు మరోసారి భాషా గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాంటి మెగా ఫేర్ 2 సార్లు జరుగుతాయి భారీ ఎత్తున. దానికి వచ్చే విద్యార్థులు కొత్త వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి కావలసిన విద్యాపరంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వాళ్ళు సాఫీగా వాళ్ళు ఎన్నిక చేసుకునే ఒక కోర్సుని మరి సజెషన్ చేసే ఈ దారే ఈ మెగా ఫేర్. మరి మనం అందరం కూడా ఇలాంటి మెగా ఫేర్ పెట్టిన శుభ సందర్భంలో మా సోదరుడు ఈ బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత అయిన న్యామతుల్లా భాషా గారికి మనం అందరం కూడా పెద్దగా మరి అభినందనలు తెలియాలి కదా. ఒక్కసారి క్లాప్ చేయండి. అలానే ఒంగోలు పట్టణంలో ఎప్పుడు చూసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని చెప్పి దానికి నిదర్శనం మన జనార్దన్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 2014 నుంచి 2019 వరకు కూడా ఈ ఒంగోలు నగరం అభివృద్ధి చెందిందంటే డ్రైనేజీ వ్యవస్థ కాడ నుంచి
విద్యా వ్యవస్థ కాడ నుంచి అన్ని రంగాల్లో కూడా రోడ్డు వ్యవస్థ కాడ నుంచి మరి ఒక దామచల్ల జనార్దన్ గారు అని చెప్పి సగౌరవంగా మనం తెలియజేసుకోవాలి. మరి 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి చేశారు కాబట్టి 2024లో అభివృద్ధికి పట్టం కట్టాలి, మన జీవితాలు బాగుండాలి, ముందుగా అరాచకాల వ్యవస్థ నుంచి రక్షించబడాలి అని చెప్పి 2024లో మన ప్రియతమ నేత డైనమిక్ నేత అయిన దామచల్ల జనార్దన్ గారికి అత్యధిక మెజారిటీతో గెలుపొందించుకున్నారు. ఈ సభాముఖంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా మరి ఆయనకి అభినందనలు తెలపాలి కదా. ఇవాళ శనివారం జూలై 6వ తారీఖున ఎప్పుడు ప్రతి ఇయర్ లాగానే ఒక మెగా ఎడ్యుకేషన్ ఫేర్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ మనం లాస్ట్ 19 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇది 20th ఇయర్ అండి. ఈ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మీన్స్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బ్రాంచ్ అంటే ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, రకరకాల టాపిక్స్ మీద ఇండియాలో ఉన్న ఫేమస్ యూనివర్సిటీసు, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఫేమస్ మన డెలికేట్స్ వాళ్ళందరికీ ఇవాళ మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్ లాగానే. ఇవాళ టోటల్గా ఒక 2,000 to 3,000 మెంబర్స్ ఈవినింగ్ లోపల అటెండ్ కాబోతున్నారు. ఆల్రెడీ 2,000 మెంబర్స్ అటెండ్ అయ్యి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి ఇనాగ్యురేషన్కి మన లోకల్ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు ఆల్రెడీ వచ్చి ఇనాగ్యురేట్ చేయడం జరిగింది. అండ్ ఈవినింగ్ 3 o'clockకి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ బయట కౌన్సిలింగ్ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, లైక్ నీట్ కౌన్సిలింగ్. ఈ నీట్ కౌన్సిలింగ్ మీద ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి అనే టాపిక్ మీద కూడా కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, మెడిసిన్లో ఎలా ఛాన్సెస్ ఉంటాయి, ఈ మొత్తానికి నెక్స్ట్ సెషన్లో జరుగుతుంది. ఈ యొక్క నేడు మేము చేస్తున్న మెయిన్ ఒక ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కౌన్సిలింగ్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళే వాళ్ళు కానీ, ఈ మెడిసిన్ వెళ్ళేవాళ్ళు కానీ, రకరకాల కోర్సెస్కి వెళ్ళే వాళ్ళకి కౌన్సిలింగ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న టోటల్ డీటెయిల్స్ ఉన్న టోటల్ డౌట్స్ కాస్త మనం క్లారిఫై చేయడం జరుగుతుంది ఈవినింగ్ లోపల. దీంతోపాటు స్టూడెంట్ ఎంకరేజ్మెంట్ కోసం రకరకాల లెక్కిటా ల్యాప్టాప్స్ అని ఎగ్జామ్ జరుగుతుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మ్యాక్సిమం బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ అరేంజ్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఈ బస్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రతిదీ కూడా మన స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేస్తున్నాం లాస్ట్ 20 years నుంచి. టోటల్గా నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటాయి, లైక్ చెన్నై, ఢిల్లీ, బాంబేలో మాత్రం ఉంటాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లాంటి ఊళ్ళలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉండవండి. కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ గారు వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయి తెలియాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్కి కన్ఫామ్గా స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఒంగోలు అండి, ఇలాంటి ఫెయిర్స్ ఎక్కడ కండక్ట్ చేసినా అటెండ్ అవ్వమని కోరుకుంటున్నాను. దీంతోపాటు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్ నుంచి రీజనల్ మేనేజర్స్, ఏజీఎంస్ ఆల్రెడీ వాళ్ళు వచ్చున్నారు. ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి స్పాట్లో ఇవ్వాలి, శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఎడ్యుకేషన్ లోన్ అనగానే కన్ఫామ్గా సెక్యూరిటీ ఉండాలనుకుంటారు, బట్ సెక్యూరిటీ లేకుండా కూడా కొన్ని లోన్స్ అవకాశం ఉంటుంది. అవి మొత్తం డీటెయిల్కి వాళ్ళ స్టూడెంట్స్కి మనం చెప్పడమే కాకుండా వాళ్ళు నెక్స్ట్ బీటెక్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళాలన్నా, వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా ఎడ్యుకేషన్ లోన్స్ కాస్త మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనం మీన్స్ మన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు, ఇండియన్ బ్యాంక్ వాళ్ళు, రకరకాల బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.